Hey guys, welcome back to my channel. Shravani here, and thank you so much for watching my video. And మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. అండ్ మీరు ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టే ప్లీజ్ గివ్ ఏ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దాట్ మీకు నా వీడియో నచ్చిందో లేదో నేను తెలుసుకుంటాను. అండ్ కమింగ్ టు టుడే వీడియో అబౌట్ టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ పానీపూరి అట్ హోమ్. సో ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఎవ్రీబడి ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్దగా ఏమీ మనము చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అండ్ బయటికి వెళ్ళి తినాల్సిన పని తప్పుతుంది. సో ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. అండ్ దానికి కావాల్సింది నేను ఫస్ట్ కోరియండర్, మింట్ తీసుకున్నాను. అండ్ విత్ దాట్ నేను చాప్డ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ కోరియండర్ అండ్ మింట్ తీసుకున్నాను కదా, దాంట్లో నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆల్రెడీ మనము ఒక 2 hours ముందు చిక్ పీస్ ఉంటుంది కదా, పెద్ద శనగ ఉంటుంది కదా, సో ఆ చిక్ పీస్ని బాయిల్ చేసుకొని సోక్ చేసుకున్న తర్వాత మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఉట్టి వాటర్లో కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని స్మాష్ చేసిన తర్వాత నెక్స్ట్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా అండ్ లిటిల్ టర్మరిక్ పౌడర్ వేసుకొని అండ్ చాప్డ్ ఆనియన్స్ కూడా. ఇవి చాప్డ్ ఆనియన్స్ ఎలా అంటే చాలా సన్నగా తరుముకోవాలి. సో పెద్దగా తరుముకుంటే మనకు ఆ స్టఫ్ ఏదైతే మన పూరిలో మనం పెట్టుకుంటామో అది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో చాలా సన్నగా తరుముకోవాలి. అండ్ ఇవన్నీ వేసి అండ్ కంప్లీట్గా మనము మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఒక టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ నేను చాట్ మసాలాతో పాటు లిటిల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. మీకు గరం మసాలా లేకపోతే చెన్నా మసాలా ఉందనుకోండి, ఆ చెన్నా మసాలా అయినా యాడ్ చేయండి. సో ఏదైనా సరే, బికాజ్ మనకు కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. సో అది నేను యాడ్ చేశాను. అండ్ నేను ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేశాను. సో నేను కంప్లీట్గా చాట్ మసాలా, గరం మసాలా అండ్ చెన్నా మసాలా 3 మసాలాస్ యాడ్ చేశాను. సో దట్ స్పైసీగా కావాలనుకుని స్పైసీగా తినొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇలా అనమాట. సో కంప్లీట్గా ఇది కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది. అండ్ మనము ఏంటంటే ఇది మైక్రోవేవ్లో పెట్టి తర్వాత మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు సర్వ్ చేసుకున్నా పర్లేదు. అదర్వైజ్ ఒకవేళ కుక్కర్ స్టవ్ మీద చేసే వాళ్ళైతే మాత్రం దాన్ని మూత పెట్టేసి కొంచెం వేడిగా మళ్ళీ ఇంకోసారి కూడా కొంచెం స్టిర్ చేసుకొని వేడి చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో చల్లగా తింటే బాగుండదు అనమాట. సో ఇది ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా నేను మిక్స్ చేసేస్తున్నాను. సో మిక్స్ చేసిన తర్వాత కంప్లీట్గా పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఇంకో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇది జ్యూస్ అనమాట. అండ్ ఏంటంటే కొరియండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ 2 కూడా కంప్లీట్గా, అండ్ చిల్లీ కూడా, సో 3 కంప్లీట్గా నేను మిక్స్ చేసుకున్నాను. సో ఆ జ్యూస్ అనమాట ఇది. మీరు కొరియండర్, నేను ఫస్ట్ ఏదైతే చూపించానో మీకు కొరియండర్, పుదీనా అది చూపించాను కదా, మిర్చి అది ఫస్ట్ నేను చూపించాను కదా, అదనమాట. సో అది కంప్లీట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఆ జ్యూస్లో మనము ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. సో చింతపండు రసం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో దట్ పుల్లగా కారం మనం ఏదైతే స్పైసెస్ వేస్తామో ఇప్పుడు, సో అదంతా కూడా కంప్లీట్గా మిక్స్ అవుతుంది. అండ్ దీంట్లో ఎంత వాటర్ కావాలనుకున్న వాళ్ళు అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే థిక్గా కన్సిస్టెన్సీ తినాలనిపించింది అనమాట. సో అందుకే నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. సో కొందరైతే బయట యాజ్ ఇట్ ఈస్ ఎలా పానీపూరి దగ్గర తింటారో అలా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటారనమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. అండ్ నేను దాంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. చాట్ మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, పించ్ ఆఫ్ సాల్ట్. మీరు టేస్ట్ చూసుకొని కరెక్ట్గా అన్నిటికీ కరెక్ట్గా సెట్ అయితేనే బెటర్. అదర్వైజ్ కొంచెం పుల్లగా తక్కువైపోయి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోయి ఇలా కాకుండా, సో మీరు కంప్లీట్గా స్టిర్ చేసుకున్న తర్వాత సో టేస్ట్ తగ్గట్టు చింతపండు రసం వేయాలనుకున్న చింతపండు రసం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు అనమాట నేను కంప్లీట్గా 1.5 గ్లాస్ అలా యాడ్ చేసుకున్నాను.
మీకు ఒకవేళ ఎక్కువ వాటర్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కొంచెం మనం పుదీనా అండ్ కొరియండర్ లీవ్స్ ఏదైతే జ్యూస్ తీసుకున్నామో ఆ జ్యూస్ని కొద్దిగా యాడ్ చేసి ఎక్కువ వాటర్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్గా ఇదేం కూల్గా ఉంటే బాగుంటుంది, అండ్ దాని లోపల ఏదైతే స్టఫ్ చేసుకుంటామో అది వేడిగా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ప్రాసెస్ ఇది. సో నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను. సో ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది అని చెప్పేసి టేస్ట్ చూస్తున్నాను. సో నాకు కొంచెము పులుపు తగ్గినట్టు అనిపించింది. సో నేను తర్వాత మళ్ళీ పులుపు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెము. అండ్ ఇది వచ్చేసి పానీపూరి అనమాట. కొందరు ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేసుకుంటారు, అది చాలా పెద్ద ప్రాసెస్, నాకు అది రాదు. సో అందుకని ఇన్స్టెంట్గా ఇది నేను ఇలా పానీపూరి బయట నుంచి తెప్పించుకున్నాను. సో ఇది బయట కొన్నామన్నమాట. దీంట్లో కంప్లీట్గా 51 to 70 వరకు ఉంటాయి. సో అన్ని పూరీస్, అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కూడా బాగుంటుంది, బట్ నాకైతే రాదు. సో అందుకని నేను ఇలా పూరీస్ సపరేట్గా తెచ్చుకొని ఇంట్లో ఆ ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట అది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే చిన్న స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నావో అది కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో డిప్ చేసుకొని వాటర్లో డిప్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ వాట్ అబౌట్ పానీపూరి ప్రిపేరింగ్ ఎట్ హోమ్ అనమాట. అండ్ ఇది చాలా 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 బాగుంటుంది అండ్ ఫ్రెష్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి సో పానీపూరి కదా. అండ్ నెక్స్ట్ వీడియోతో ఇంకా డిఫరెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.